తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎక్కడా తగ్గటం లేదు. కడప ఆర్టీపీపీ ఫ్లై యాష్ కాంట్రాక్టు విషయంలో ఆయన వెనక్కుపోవటం లేదు. తాను తప్పు చేయలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. అందుకోసమే పార్టీ అధినేత చంద్రబాబు వార్నింగులను కూడా పెద్దగా పట్టించుకోనట్టే కనపడుతుంది. తన అనుచరులకు దక్కాల్సిన కాంట్రాక్టులను వేరే వాళ్లు ఎగరేసుకుపోతుంటే చూస్తూ ఊరుకునేది లేదని, ఎంతవరకైనా వెళతానని జేసీ ప్రభాకర్ రెడ్డి తన సన్నిహితులతో అన్నట్టు తెలిసింది. దీంతో తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లై యాష్ ఎగుమతులపై ఇంకా రాయలసీమ జిల్లాలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య పంచాయతీ తెగేటట్టు కనిపించటం లేదు. కడప జిల్లాలో ఆర్టీపీపీ ఉండగా సిమెంట్ ఫ్యాక్టరీ మాత్రం జేసీ ఇలాకాలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో కూడా తాడిపత్రి, జమ్మలమడుగు ఎమ్మెల్యే అనుచరులు ఫ్లై యాష్ కాంట్రాక్టులను పంచుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం ఇద్దరూ బలమైన వారు కావటంతో ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. తమ అనుచరుల కోసమేనని చెబుతున్నప్పటికీ ఫ్లై యాష్ తో భారీ ఆదాయం వస్తుండటంతో దానిని వదులుకునేందుకు ఇద్దరు నేతలు సిద్ధంగా లేరు. ఒకరు టీడీపీ కాగా మరొకరు బీజేపీ నేతగా ఉన్నారు. ఇద్దరూ ససేమిరా అంటుండటంతో ఎవరినీ కాదనలేక పార్టీ నాయకత్వం ఇబ్బందులు పడుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరు చెప్పినా వినరు. గత 5 ఏళ్లలో తనపై అనేక కేసులు నమోదయ్యాయని, అరెస్టయ్యానని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తనపై ఈ ఆంక్షలేంటని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు చంద్రబాబు నాయుడు మాత్రం ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదంటున్నారు. ఎవరికి వారే కాంట్రాక్టు తమకే కావాలని పట్టుబడుతుండటంతో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తాను చంద్రబాబు అంత మంచివాడిని కాదంటూ హెచ్చరికలు ప్రత్యర్థులకు పంపుతూనే ఉన్నారు. మొత్తం మీద జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం చంద్రబాబుకు తలనొప్పిగా మారే అవకాశముందని చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబుకు కొత్త తలనొప్పులు వస్తున్నాయి. అది కూడా రాయలసీమ నుంచి. తాజాగా కడప జిల్లాలో నెలకొన్న వివాదంపై దృష్టి పెట్టారు చంద్రబాబు. సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలించే బూడిద విషయంలో పెద్ద పంచాయతీ నడుస్తోంది. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలకు బూడిద తరలిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇది జరుగుతోంది. రోజుకు 5 లక్షల వరకు చేతులు మారుతున్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మంచి పట్టుదలతో ఉన్నారు. చాలా ఏళ్లుగా అక్కడి నుంచి బూడిదను తరలిస్తున్నారు. ఇప్పుడు దానిపైనే పట్టుబడుతున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు. దీంతో ఇరు వర్గాల వారు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. పరిస్థితులు చేయి దాడుతుండటంతో పోలీసులు కలగజేసుకోవాల్సి వస్తోంది. అయితే ఒకరు టీడీపీ సీనియర్ నేత కావటం, మరొకరు బీజేపీ ఎమ్మెల్యే కావటంతో కూటమి పార్టీల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశం ఉంది. అయితే ఈ పంచాయతీ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. సీఎంఓకు రావాలని జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆదినారాయణ రెడ్డికి సమాచారం అందించారు. అయితే ఆదినారాయణ రెడ్డి హాజరయ్యారు. ప్రభాకర్ రెడ్డి మాత్రం ముఖం చాటేశారు. జ్వరంగా ఉందని చెప్పి గైర్హాజరయ్యారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఆదినారాయణ రెడ్డికి సపోర్టు చేసే అవకాశం ఉందని, అందుకే కార్యక్రమానికి హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. జేసీ కుటుంబానికి రాయలసీమలో ప్రత్యేక స్థానం. 2014 ఎన్నికలకు ముందు ఆ కుటుంబం అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ గూటికి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి గెలిచారు. ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో ఇద్దరు వారసులకు బరిలోకి దించారు. కానీ ఓటమి తప్పలేదు. అయితే 5 ఏళ్లుగా వైసీపీకి ధీటుగా ఎదుర్కొన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కానీ తాడిపత్రిలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి హవా నడిచింది. ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. అయితే అనంతపురం జిల్లా వరకే పరిమితం కావాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు కడప జిల్లా వివాదంలో వేలు పెట్టడంతో చంద్రబాబుకు కొత్త చికాకు వచ్చి పడింది. మరి దీనిని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.